ఏడు శనివారాల వ్రతం. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు ఓన్లీ బ్రాహ్మణ్స్ ఇంట్లోనే ఇలాంటి పూజలు జరుగుతాయి. బాగా డబ్బున్నోళ్ళ ఇంట్లోనే ఇలాంటి పూజలు జరుగుతాయి అనుకున్నా. కానీ ఏదో ఒకరోజు లా చేసుకునేంత ఎంతో కొంత ఉన్నంతలో చేసుకునేంత భాగ్యాన్ని ఇవ్వు తండ్రి అని అనుకున్నాను. మొదటిసారి చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం చేసుకున్నాను కాబట్టి ఏం పెట్టాను, ఏం పెట్టలేదు, ఇది పెట్టకపోతే ఏమవుతుందో, అది పెట్టినందుకు ఏమవుతుందో, ఇలా టెన్షన్ పడుతూ అక్కడున్న అనుభూతిని నేను చెందలేదండి. కానీ సెకండ్ టైం చేసుకుంటున్నాను ఇప్పుడు. శ్రావణ మాసం మొత్తం ప్రతి శనివారం చేసుకునే భాగ్యం కలుగుతుందని ఆషాఢ మాసం థర్డ్ వీక్ స్టార్ట్ చేశానండి. కానీ మార్నింగ్ 3:30కి లెగిసి ఇవన్నీ చేసుకొని పిల్లలకి బాక్సులు పెట్టి వాళ్ళని పంపించి హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసి హాయిగా సైలెంట్గా ఉన్న వాతావరణంలో ఈ స్వామివారి పూజ చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇదంతా చూస్తుంటే ఏదో ఒక మూలన నాకు అదృష్టం ఉంది అనిపిస్తుంది. పూజలు చేసుకోవాలి అనుకోవడం వేరు, చేసుకోవడం వేరు. ఆ భగవంతుడు చేపించుకుంటేనే మనం చేస్తామండి ఏదైనా. ఎంతోమంది ఉన్నారు చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నారు ఎందుకు? ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏ పూజ అయినా చేయగలుగుతాం. ఈ 7 శనివారాల వ్రతం నేను పెద్ద ఆడంబరంగా అయితే చేసుకోలేదండి. నాకు తెలిసినట్టు నా దగ్గర ఉన్నంతలో పంచోపచార పూజతో చేసుకున్నాను. చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంది అని నేను భావించానండి. ఇక్కడ మొదటిగా దీపాలు వెలిగించాను. 2 నార్మల్ దీపాలు వెలిగించి, ఒకటి గజలక్ష్మి దీపం, ఇంకొకటి శంకు చక్రాల నామదీపం వెలిగించుకున్నాను. గంధం పుష్పం సమర్పయామి ఓం విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ వినాయకుడికి గంధం పుష్పం సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చుకున్నానండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా సేమ్ అలానే గంధం పుష్పం సమర్పయామి ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటూ గంధం పుష్పం సమర్పించాను. ఓం నమో వెంకటేశాయ నమః ధూపం ఆగ్రాపయామి అనుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటూ దీపం దర్శయామి. తర్వాత నైవేద్యం సమర్పయామి అనుకుంటూ ఆ స్వామికి అన్ని సమర్పించి, తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి ఫోన్లో ఆన్ చేసుకొని అక్షింతలతో చేసుకున్నానండి. తులసి దళాలతో చేసుకోవాలి కానీ నాకు విడిగా తులసి దళాలు దొరకలేదు. సో అందుకని పసుపు రంగులో ఉన్న అక్షింతలు తీసుకొని వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరాలు చదువుకున్నానండి. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తర శతనామాలు ఆన్ చేసుకొని కుంకుమతో అమ్మ ముందు ఒక పువ్వు లేదంటే తమలపాకు ఏదైనా పెట్టుకొని చేసుకోవచ్చని పువ్వు పెట్టి కుంకుమతో అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ అమ్మవారి ముందు వేసుకున్నానండి. ఎంతో ఆడంబరంగా చేసుకోవాలన్నది కాదండి, ఎంత భక్తితో చేసుకున్నామన్నది మనకి ఇక్కడ కావాలి. కానీ ఈ పూజ చేసుకున్న వెంటనే అంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఆ రోజు శనివారం వెంకటేశ్వర స్వామి నిజ రూప దర్శనం ఎలా ఉంటుందో తిరుపతిలో అలాంటి బొమ్మనే నాకు ఇష్టం ఉండి నేను ఆర్డర్ పెట్టుకున్న సంగతి కూడా మర్చిపోయాను. ఆ రోజే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇలా పూజ చేసుకున్నానో లేదో అలా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది అని ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. నేను చేసుకున్న ఈ పూజలో ఎలాంటి లోపమున్నా నన్ను క్షమించమని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. చూసే మీకు కూడా ఏమనిపించిందో ఒక కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా చేశానా అని. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సింపుల్గా ఉన్నంతలో చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి. స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చానండి. అంతేనండి నేను చేసుకున్నది. పెద్దగా నేనేం చేసుకోలేదు. స్వామివారికి అమ్మవారికి హారతి ఇచ్చేసి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్నాను కదండి, ఆ కుంకుమ పెట్టుకొని స్వామివారికి దండం పెట్టుకున్నాను. ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించు స్వామి అని.
ఇదండి 7 శనివారాల వ్రతం మొదటి వారము. నాకైతే మంచిగా అనిపించిందండి.